హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకు భారీ షాక్. కూటమిపై తిరగబడ్డ ఉద్యోగులు, పెన్షనర్లు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరియు ఉద్యోగుల జీతభత్యాల వ్యయం గురించి ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయం అంటే కేవలం పన్నుల ద్వారా వచ్చేది మాత్రమే కాదు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ల్యాండ్, రెవెన్యూ లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. ఇక్కడ క్యాపిటల్ రీసెట్స్, పెట్టుబడి రాబడులు అంటే ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడం లేదా కార్పొరేషన్ల ద్వారా పొందే నిధుల జోలికి వెళ్ళటం లేదు. కేవలం రాష్ట్రానికి వచ్చే నికర రెవెన్యూ రాబడుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. లెక్కల ప్రకారంగా చూస్తే రాష్ట్ర మొత్తం రెవెన్యూ రాబడి సుమారుగా 1,78,000 రూపాయలు. ఈ భారీ ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం చేస్తోంది కేవలం 84,000 రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్రం మొత్తం ఆదాయంలో ఉద్యోగుల వాటా కేవలం 48% మాత్రమే ఉంటుంది. మరి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 95% లేదా 98% ఆదాయం ఉద్యోగులకే పోతోందని చెబుతోందో మాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా 98% ఖర్చవ్వాలంటే ఉద్యోగుల కోసం సుమారుగా 1,38,685 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా జరుగుతున్న ఖర్చు కేవలం 84,000 మాత్రమే పర్ యానమ్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా సుమారుగా 40,800 రూపాయలు కూడా మనకొచ్చే ఆదాయమే కదా! మరి ఆ లెక్కలను ఎందుకు దాచిపెడుతున్నారని బొప్పరాజు క్వెషన్ చేశారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఒక భారమో లేదా అనవసరమైన ఖర్చో కాదు. వారు ఈ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటివారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అత్యున్నత సంక్షేమ పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ, ప్రజల గడప దగ్గరికి చేరాలి అంటే అది కేవలం ఉద్యోగుల కృషితోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం తన అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకుంటుంది తప్ప, మేమొచ్చి బలవంతంగా ఉద్యోగాల్లో చేర్చటం లేదు. మాకై మేమొచ్చి చేరటం లేదు. ప్రభుత్వమే రిక్రూట్‌మెంట్ పెట్టి తీసుకుంటుంది. ఇక 1986లో మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు అవసరానికి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ జరిగి, ఈ మేరకు బొప్పరాజు గారు గూడా ఉద్యోగంలోకైతే రావటం జరిగిందని తన అనుభవాన్ని ఆయన వ్యక్తపరిచారనమాట. అలాగే గత ప్రభుత్వం కూడా పాలనను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని 1,50,000 మందిని సచివాలయంలో నియమించింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా 20,00,000 ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. అంటే ఉద్యోగుల అవసరం ఉందని ప్రభుత్వం గుర్తిస్తున్నట్లే కదా! మరి అలాంటప్పుడు ఉద్యోగుల వల్ల ఖర్చు పెరిగిపోతుందని, రాష్ట్రం దివాలా తీస్తుందని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అవుతుందని బొప్పరాజు గారు విమర్శించారు. అలాగే మరో కీలకమైన విషయం ఏమిటంటే, ఒక సీనియర్ ఉద్యోగి 12 నెలలు కష్టపడి పనిచేస్తే అతనికి నికరంగా చేతికి వచ్చేది కేవలం 9 నెలల జీతం మాత్రమే. మిగిలిన 3 నెలల జీతం ఆదాయము జీత పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి వెళ్ళిపోతోంది. ఉద్యోగులకిచ్చే జీతాలు ఎక్కడికో పోవు. మేము ఆ డబ్బును రాష్ట్రంలోని మార్కెట్లలోనే ఖర్చు పెడతాము. మేము కొనే పాలు, నిత్యావసరాలు, బట్టలు లేదా కట్టే ఇంటి అద్దెలు ప్రతి రూపాయి తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనే రొటేట్ అవుతుంది. ఇది ఒక రకమైన పెట్టుబడి అని ఆర్థిక మంత్రి గారు కూడా అంగీకరించారు. అలా ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ కేవలం మాటల్లో సంతోషం చెబితే సరిపోదు. ఆచరణలో మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని విమర్శించే మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చడం లేదు అని బొప్పరాజు గారు ప్రశ్నించారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 11వ మరియు 12వ పీఆర్సీ ఊసే లేదు. ఎన్నికల సమయంలో మీరు హామీ ఇచ్చినట్టుగా మధ్యంతర భృతి ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు రావాల్సిన 40,000 కోట్ల
బకాయిల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? సగటు సగటున ప్రతి ఉద్యోగికి కూడా ప్రభుత్వం నుంచి 2,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు బాకీ ఉంది. మేము కొత్త కోరికలు కోరటం లేదు. మేము కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు గతంలో హెల్త్ కార్డులు 90 రోజుల్లో పనిచేసేలాగా చేస్తామని చెప్పారు. కానీ నేటి విశ్రాంత ఉద్యోగులు ఆసుపత్రులలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆర్థిక మంత్రి గారితో జరిగిన చర్చల్లో మేము ఎంతో ఆశతో పాల్గొన్నాము. కానీ గంటల తరబడి చర్చల తర్వాత ఒక్క సమస్యపై కూడా స్పష్టమైనటువంటి హామీనే లభించలేదు. దీంతో మాకు తీవ్ర నిరాశ మిగిలింది అని బొప్పరాజు గారు తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలి. ఆగస్టు 15 నాటికి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపి ఆర్థికపరమైన అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలనైతే డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు ఎటువంటి సానుకూల స్పందన అయితే రాలేదన్నమాట. కాబట్టి ఉద్యమానికి పిలుపునివ్వక తప్పలేదండి. ఈసారి ఉద్యమం అయితే మొదలైతే అది కేవలం నిరసనతో ఆగదు. అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు ఏకతాటిపైకొచ్చి తమ హక్కుల కోసం కదం తొక్కుతారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, భవిష్యత్తులో ప్రజలు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బొప్పరాజు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. మా ఆశలను నిరాశ చేయకుండా న్యాయమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరారు. సో, ఈ విధంగా అయితే ఆహ్, ముఖ్యమంత్రి గారు గాని, మంత్రుల బృందం గాని ఎటువంటి ఉద్యోగులకు సంబంధించి శుభవార్త తెలియజేయలేదన్నమాట. ఆగస్టు 15 దాటినా గూడా. కాబట్టి ఇప్పుడు 28వ తేదీ మరో 10 రోజుల్లో రాష్ట్రంలో మరో 10 రోజుల్లో ఆగస్టు 28వ తేదీన విజయవాడలో ఉద్యోగుల పిలుపైతే ఉందండి. ఈ యొక్క ఉద్యోగుల సమావేశంలో ఈసారి జిల్లా స్థాయిలో కాకుండా ఏకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమ పిలుపుకే, ఉద్యమ కార్యాచరణకే సిద్ధమవుతూ ఉన్నారనమాట. సో, ఈసారి జస్ట్ కేవలం నిరసనలతో ఆగిపోకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేలాగా ప్రణాళికలైతే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు.